నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెనమలూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైంది. పార్టీలో చేరకముందే సారథి తొలి పర్యటన నూజివీడులో చేయడం సీనియర్ నేత ముద్దరబోయిన వర్గం వ్యతిరేకించడంతో రాజకీయాలు రంజుగా మారాయి. నూజివీడు టీడీపీ టికెట్పై క్లారిటీ వచ్చింది. పెనమలూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి నూజివీడులో ఎంట్రీ ఇచ్చారు. అధికారికంగా టీడీపీలో చేరినప్పటికీ ఇప్పటికే చంద్రబాబుతో సమావేశమై నూజివీడు టికెట్పై హామీ తీసుకుని నియోజకవర్గంలో పర్యటించారు పార్థసారథి. తొలి రోజున ఆగిరిపల్లిలో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు జరిపి రావిచర్లలో ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొని వెళ్లారు పార్థసారథి. పార్థసారథి తీరుపై ముద్దరబోయిన వర్గం గుర్రుగా ఉంది. సారథికి ఆహ్వానం పలుకుతూ నియోజకవర్గంలో ఒకరోజు ముందే పలుచోట్ల ఫ్లెక్సీలు కట్టారు సారథి వర్గం. ఆ ఫ్లెక్సీల్లో తొలుత సారథితో పాటు ముద్రబోయిన ఫోటోను వేసినప్పటికీ తర్వాత ముద్రబోయిన ఫోటో వరకు కట్ చేయడంతో వివాదం మొదలైంది. దీంతో ఇది ముద్రబోయిన వర్గం పనిగా సారథి వర్గం భావిస్తోంది. నియోజకవర్గంలో తొలి పర్యటన రోజే ముద్రబోయిన ఇంటికి వెళ్లారని, ఆయన అందుబాటులో లేరని సారథి తెలిపారు. అనేక కోణాల్లో నూజివీడులో ఏ విధంగా విజయం సాధించవచ్చు అనే లక్ష్యంతో మరి నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పేసి ఆదేశించారు. మరి ఇంతకుముందు పనిచేసిన వాళ్ళకి కొంత అసంతృప్తి లేకపోతే కొంత బాధ, కోపం ఉండటం సహజం. అది సో దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా వారితో మాట్లాడి వారికి కూడా పార్టీలో సముచిత స్థానం కలిగే విధంగా నా వంతు నేను కృషి చేసి వారితో కలిసి పనిచేయటమే కాకుండా మరి నియోజకవర్గంలో మనస్పర్ధలు ఉన్న ఎవరైనా సరే ఇదంతా కూడా ఒక కుటుంబం. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని వెళతానని సారథి చెబుతున్నప్పటికీ ముద్రబోయిన మాత్రం సారథిని వ్యతిరేకిస్తున్నారట. ఆయన తన ఆవేదనను ఇప్పటికే జిల్లా బీసీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణకు చెప్పినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక చేసేదేం లేదని ముద్రబోయినకు వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ముద్రబోయినతో వైసీపీ కృష్ణా జిల్లా నేతలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ముద్రబోయినకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోటు నుంచి టికెట్ ఇస్తామని లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే సహకరిస్తామని చెబుతున్నట్లు లోకల్ టాక్. వాస్తవానికి ముద్రబోయిన నూజివీడు నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో గన్నవరం నుంచి పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచారు.